పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కలిగే విధంగా మొబైల్ లెడ్ స్క్రీన్లను ఏర్పాటు చేసి వాహనాలు నడిపేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హెల్మెట్ ధరించకపోవడం వల్ల కలిగే నష్టాలు, వేగంగా వాహనం నడపడం వల్ల జరిగే ప్రమాదాలు చూపిస్తూ ప్రమాదాలు జరగకుండా ఉండే విధంగా వీడియో రూపం ప్రతి వారం చూపిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వెహికల్స్ కి వెనకాల రేడియం లేకపోవడం వల్ల చాలా వరకు కనిపించకపోవడం వల్ల నేరుగా ఏదైనా వెహికల్ కి ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చి పక్కకు ఆపెట్టినప్పుడు కానీ లేదా టైర్ పంక్చర్ అయినప్పుడు కానీ మెకానికల్ బ్రేక్ డౌన్ వచ్చినప్పుడు కానీ ఇది రోడ్డు పైన ఆపినప్పుడు వెనకాల వచ్చేటువంటి డ్రైవర్స్ కి లేకపోతే బైక్ రైడర్స్ కానీ ఈ యొక్క వెహికల్ అనేది కనిపించక నేరుగా వెళ్ళి దీన్ని కొట్టేసి చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క వెహికల్ సంబంధించినటువంటి బైక్స్ ఉన్నా కానీ, 3 వీలర్స్ ఉన్నా కానీ, 4 వీలర్స్ ఉన్నా కానీ బ్యాచ్ తీసి ప్రమాదాన్ని నివారించడంలో మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి పట్నం సిటీ పోలీస్ కమిషనర్ గారి ఉత్తర్వుల ప్రకారం మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాం సార్. వీక్లీ ఒకసారి ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాం సార్. ప్రజలందరూ తెలుసుకోవాలని సూచిస్తున్నాం సార్. ఈ రోడ్డు ప్రమాదాల గురించి కూడా ప్రతి స్కూల్లోనూ కాలేజీలోనూ ఎక్కడ పడితే అక్కడ అవేర్నెస్ ప్రోగ్రాలు పెట్టి చెప్తున్నాం సార్. దయచేసి ప్రజలందరూ సహకరించి ఈ రోడ్డు ప్రమాదాల గురించి నివారించడానికి సహకరించవలసిందిగా కోరుతున్నాం సార్. నమస్కారం సార్. ఇట్లు విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ గారి ఉత్తర్వుల ప్రకారం చేస్తున్నాం సార్. నమస్కారం సార్. ఓకే, థ్యాంక్ యూ.